రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగానికి జీవనాడి ఎగువ మానేరు. ఈ రోజున ఎగువ మానేరు ప్రమాద అంచుల్లో ఉండడం జరిగింది. పూర్తిగా 70 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన మానేరు ఆ ఒక పూడిక తీయకపోవడంతో దాని వాటర్ సామర్థ్యం అంతా కూడా తగ్గి ఆ ఒక ఏదైతే మట్టి అంతా కూడా ఉండడంతో ఆ నీటి నిల్వలు కూడా తక్కువ శాతం కావడంతో ఆ నీటి కూడా ఇక్కడ కూడా రైతాంగం సరిపోని పరిస్థితి ఈరోజు ఉండడం జరిగింది. మానేరు ప్రాజెక్ట్ ఎంత ప్రమాదంలో ఉందో చూడడానికి సాక్ష్యం ఈ దృశ్యాల సాక్ష్యం. పూర్తి స్థాయిలో ఆప్రాన్ మొత్తం శిథిలావస్థ ధ్వంసం కావడం జరిగింది. ఎప్పుడు వర్షాకాలం వస్తే ఎప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది తెలియని పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఏం ప్రమాదం జరిగినా, ఈ ప్రాజెక్టుకి ఏం ప్రమాదం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు ఈ యొక్క బాధ్యత వహించవలసిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఆపురాన్ని కూడా మరమ్మతు చేసి నూతన ఆపురాన్ని కూడా నిర్మించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదో తూమ్ గేట్లు మొత్తం కూడా తుప్పు పట్టిపోయి ఎప్పుడు కూడా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూడా అవి విరిగిపోయే పరిస్థితిలో ఆ తూమ్ గేట్ల నుండి వెంటనే వాటిని కూడా నిర్మించాలని తెలియజేస్తాం. తగ్గించడం కోసం పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా డ్యామును కాపాడడం కోసం పనిచేస్తూ ఉంటుంది. ఏదైతే ఆప్రాన్లు శిథిలావస్థకు చేరి ఆప్రాన్లు కూలిపోవడంతో ప్రవాహం ఎక్కువ కావడంతో ఏదైతే ఈ డ్యామ్ కి ప్రమాద పరిస్థితి ఏర్పడుతుంది. ఎగువ మానేరు నుంచి వచ్చే ప్రవాహం ఏదైతుందో అక్కడ ఏదైతే గొలుసు కట్ట కాలువలు ఏదైతుందో ఆ గొలుసు కట్ట కాలువలు పూర్తి స్థాయిలో ధ్వంసమైనవి. వెంటనే ఆ గొలుసు కట్ట కాలువలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంతవరకు ఇప్పటికైనా చూసి ఈ దృశ్యాలు చూసిన తర్వాత అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎంతో దూరం లేదు, ఇక్కడనే హోల్ పడడం జరిగింది. ఇదే ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఈ నీటి ప్రవాహం అంతా కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఏం జరుగుతుందనే పరిస్థితిలో చూస్తా ఉన్నాం. ఇంకా మనం ముందుకెళ్దాం. దృశ్యాలు మనకి వెంటనే ఈ యొక్క ఎగువ మానేరు అనేది సిరిసిల్ల జీవనాడి. సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క మానేరును పరిరక్షించడం కోసం మరో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎగువ మానేరు సమస్యలపైన స్పందించి ఎగువ మానేరు పరిరక్షణ కోసం మీరు ముందుకు రావాలని ఈ సర్వ తెలియజేస్తా ఉన్నాం. లేకుంటే ప్రజాక్షేత్రంలో సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా మరో ఉద్యమానికి శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేకపోతే ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు అయినా మీరు ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ గారు సందర్శించి ఈ యొక్క సమస్యను ఈ వరద ప్రవాహంతో ఇక్కడ వృద్ధితారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ ధ్వంసమైంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చూడండి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో. ఇక్కడ అంతా కూడా ప్రాజెక్ట్ ఎప్పుడు కొట్టుకుపోయే పరిస్థితిలో ఉందని తెలియని దుస్థితి మనం